రేపు శివరాత్రి తిథి రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేయండి. ఉప్పుతో ఇలా చేస్తే 24 గంటల్లో మీ కష్టాలు, అప్పులు పోతాయి. కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, ఉప్పుతో ఈ పరిహారం అనేది చెయ్యండి. ఉప్పు అనేది చాలా వరకు కూడా ఏంటంటే లక్ష్మీకారకంగా భావిస్తారు. ఉప్పు ఇంటికి తెచ్చుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. మనం ఏంటంటే గనక రేపండి ముఖ్యంగా కొన్ని నియమాలు ఆచరించుకుంటూ ఉప్పు పరిహారం చేస్తే మనంత అదృష్టవంతులు ఇక ఎవ్వరూ ఉండరన్నమాట. మన జీవితం ఒక రకంగా చెప్పాలంటే కనుక చాలా చక్కగా మారిపోతుందని చెప్పొచ్చు. అసలు ఏ నియమాలు ఆచరించాలి, ఎలానే కాకుండా ఉప్పుతో ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక శివరాత్రి కదా ఒక గొప్ప పర్వదినం అని చెప్పొచ్చు. మనకేంటంటే కనుక ఊరు వాడ అంతా కూడా శివనామ స్వరూపణతో మారుమోగుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా శివుడి యొక్క అంటే నామంతో ఏంటంటే కనుక మనము అంటే చూసుకున్నట్టయితే చక్కగా అండి ఓం నమ శివాయ అనే మంత్రంతో మారుమోగుతూ ఉంటుందన్నమాట. ఈ రోజున మనము కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, తెల్లవారుజామునే నిద్ర లేవండి. అలా నిద్ర లేచిన తర్వాత ముందుగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఇలా శుభ్రం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. పసుపు నీళ్లు ఏంటంటే కనుకనండి చల్లటం వల్ల ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతుందని, అలానే కాకుండా మనకు మంచి జరుగుతుంది. ఒకవేళ మీరు ఇంటిని అంటే కడిగేటప్పుడు కావచ్చు, మాపు వేసేటప్పుడు కావచ్చు, ఆ నీటిలో ఉప్పు పసుపు కలిపి కూడా మనం ఏంటంటే కనుక ఆ నీటితో క్లీన్ చేయొచ్చు అనమాట. అలా చేసేసుకున్న తర్వాత శుచిగా మీరు స్నాన కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేసేటప్పుడు ఆ యొక్క నీటిలో మారేడు దళం వేసుకుంటే చాలా మంచిది. అది ఒకవేళ మీకు అందుబాటులో లేదనుకోండి, మీ ఇంట్లో గంగాజలం ఉంటే అది కూడా మీరు ఏంటంటే కనుక నీటిలో పోసుకొని స్నానం చేయొచ్చు. అలా కూడా వీలు లేదనుకుంటే మాత్రం రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, అందరి ఇళ్ళల్లో ఉంటుంది, కల్లుప్పు రాక్ సాల్ట్, అది కూడా కలుపుకొని నీటిలో స్నానం చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇలా స్నానం చేసిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మనం ఏంటంటే గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని గుమ్మానికి తోరణాకులు కట్టుకొని మన దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరించుకోవాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు ఇంకా మనం ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, పూజ గదిలో ఉండే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోవాలి. అలా చేసిన తర్వాత ఏంటంటే మనము చక్కగండి నిండుగా అలంకరించుకోవాలన్నమాట. తులసి దళాలను ఏంటంటే కనుక శివుడికి సమర్పించకూడదు. కాకపోతే ఏంటంటే మీరు మారేడు దళాలు, అలానే కాకుండా ఎర్రటి పుష్పాలు, మీ దగ్గర ఉండే పుష్పాలతో ఈ విధంగా ఏంటంటే కనుక మీరు అంటే శివపార్వతులను పూజించుకోండి. అలానే కాకుండా శంకు పుష్పాలు, మందార పుష్పాలు, అలానే కాకుండా మనకు రకరకాల పుష్పాలు దొరుకుతాయి కదా, ఆ విధంగా ఏంటంటే ఇలా అలంకరించుకోండి. అలంకరించుకున్న తర్వాత ఏంటంటే ఈ విధంగా దీపారాధన చేసుకోండి. దీపం ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ అండి తమలపాకు దొరికితే తమలపాకు, రావి ఆకు దొరికితే రావి ఆకు, ఏ ఆకు దొరికినా పర్వాలేదు, కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు వేసి మాత్రమే మనం దీపారాధన చేయాలి. స్వస్తిక్ గుర్తు వేయకుండా దీపం పెట్టకండి. ఇలా స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత ఏంటంటే కనుక మనం అండి ఇలా దీపం పెట్టుకోవాలి. మన శక్తి కొలది అండి మనం ఏంటంటే కనుక నువ్వుల నూనెతో కానీ ఆవునేతితో కానీ దీపం పెట్టవచ్చు. దీపం పెట్టిన తర్వాత చిటికెడు బెల్లం వేస్తే భగవంతుడికి ఆ దీపం చేరుతుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట. అందుకే చిటికెడు అంటే బెల్లాన్ని వెయ్యండి. చిటికెడ ఎక్కువ కూడా అవసరం లేదనమాట. ఇలా దీపం వెలిగించుకున్న తర్వాత మీరు బొట్టు పెట్టుకున్న తర్వాత దీపం వెలిగించుకున్న తర్వాత ఆ తర్వాత ఒకవేళ మీకు వీలుంటే ఈరోజు నారికేల దీపం అంటే వెలిగించండి. నారికేల దీపం అంటే కొబ్బరి చిప్ప దీపం అండి. అంటే కొబ్బరికాయను పగలగొట్టేసి చక్కగా ఏంటంటే కనుక మనము ఒక సగభాగానికి కొబ్బరి చిప్పని తీసుకొని అందులో నువ్వుల నూనె కానీ ఆవునేతిని కానీ పోసి ఆ దీపం కూడా పెట్టొచ్చు. ఆ దీపం కూడా ఏంటంటే కనుక త్రిమూర్తులు తిమార్తలుగా పరిగణించబడుతుంది. ఆ దీపం కూడా పరమశివుడికి చేరుతుంది. ఆ దీపం పరమశివుడికి చాలా ప్రీతి కాబట్టి అలా కూడా చేయొచ్చు. ఇంకా అలానే ఏంటంటే కనుక ఈరోజు మీరు అంటే తమలపాకు, రావి ఆకు ఏది తీసుకున్నా దానిపైన ఏంటంటే కనుక మారేడు దళం పెట్టి బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసేసి దీపారాధన చేయాలి. దీపం అంటే చేసిన తర్వాత ధన సమస్య ఉంటే యాలక్కాయని వేసుకోవాలి. అలానే కాకుండా కష్టాలు ఉంటే లవంగాన్ని వేసుకోవాలి, దీపం పెట్టుకోవాలి. ఇలా కూడా పెట్టడం వల్ల అయితే ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాము. ఇలా దీపం పెట్టిన తర్వాత పరమశివుడికి అండి ఖచ్చితంగా ఏంటంటే కనుక దద్దోజనం కానీ, లేదంటే కనుక పులిహోర కానీ లేకపోతే ఇలా ఏంటంటే కనుకనండి పాయసం కానీ నైవేద్యంగా పెట్టవచ్చు. ఏది పెట్టుకున్నా కానీ ఫలితం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా ఏంటంటే కనుక మీరు ఏది పెట్టినా అందులో పులిహోర ఉండేలాగా చూసుకోండి. పులిహోర ఖచ్చితంగా నైవేద్యంగా నివేదన చేయాలి. ఆ తర్వాత ఈరోజు ఇంట్లో శివుడి పటం ముందు కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయ నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్లు అమృతం కిందికి భావించబడతాయి. ఆ నీళ్లు తీర్థంగా తీసుకోవచ్చు, ఆ నీళ్లు నైవేద్యంగా పెట్టవచ్చు. అలానే ఇలా మీరేంటంటే కనుక ఇంట్లో సింపుల్గా పూజ చేసుకొని పచ్చకర్పూరంతో హారతి చేసి నమస్కారం చేసుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం అండి 111 సార్లు కానీ 101 సారి కానీ లేదంటే కనుక 21 సార్లు కానీ మీరు పఠించండి. ఎన్ని ఎక్కువ సార్లు వీలుంటే అన్ని ఎక్కువ సార్లు ఈ యొక్క శివ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి ఈ రోజంతా కూడా. అలా పఠించడం వల్ల శివపార్వతుల యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఇంట్లో సింపుల్గా ఈ విధంగా పూజ చేసుకొని తులసికోట దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఆ తర్వాత తులసమ్మని కూడా పూజించుకుంటే ఇక మీకు సుడి తిరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పూజని ఆడంబరంగా చేసుకోవాల్సిన
చేసుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉండే వస్తువులతో మనకు అంటే మన స్తోమతకు తగ్గట్టుగా మనం పూజ చేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర లేకపోయినా కానీ మనం ఏదో ఆడంబరంగా చేసేసి భగవంతుణ్ణి అంటే సంతృప్తి పరచాము అన్న ఫీలింగ్ కంటే కూడా మన దగ్గర ఏది ఉంది, మన స్తోమత ఎంత ఉంది అంతలోనే మనం చేసుకుని ఆ భగవంతుడి ఆశీస్సులు పొందొచ్చు. పరమశివుడు పురాణాలలో ఇలా అంటే చెప్పడం జరుగుతుందన్నమాట. మన దగ్గర ఎంతైతే స్తోమత ఉంటుందో కొన్ని శాస్త్రాలు ఇలా చెప్పబడుతుందండి. మన దగ్గర ఎంతైతే ఉంటుందో అంతే చేయాలి. ఆడంబరంగా చేసేసి మన దగ్గర లేకపోయినా అప్పు చేసి ఇలా పూజలు చేయకూడదు. అలానే కాకుండా ఏంటంటే కనుక సింపుల్గా పూజ చేసిన మనము నిష్ట నియమాలతో చేస్తే అది ఖచ్చితంగా భగవంతుడికి చేరుతుందన్నమాట. అందుకే ఈ విధంగా ఏంటంటేనండి ఆచరించండి. ఇక ఈరోజు ఉపవాసం ఉంటూ ఉంటారు. ఉపవాసం ఉండేవారు ఉల్లి, వెల్లుల్లి, కందిపప్పు అలానే కాకుండా మీరేంటంటే కనుక ఇలాంటి పదార్థాలను తినకూడదు. అలానే ఈరోజు ఏంటంటే కనుక పాలు, పళ్ళ రసాలు తీసుకుంటూ ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసేవారు గుర్తుపెట్టుకోండి, అంటే నార్మల్గా ఏంటంటే కనుక మీ యొక్క మనసంతా కూడా దేవుడిపై లగ్నమై ఉండాలి. ఉపవాసం అంటే దేవుడికి దగ్గర అవ్వటం కదా. సాత్విక ఆహారం తీసుకుంటూ ఉపవాసం చేయొచ్చు. అంటే అన్నాన్ని తినకూడదు, పళ్ళు, పళ్ళ రసాలు అంటే ఇలా కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తీసుకోవాలి, జ్యూసులు అలాంటివి తీసుకొని మనం ఏంటంటే ఉపవాసం చేయొచ్చు. కానీ కటిక ఉపవాసం చేయటం మంచిది కాదు. అదేంటంటే కనుక ఉపవాస దీక్ష అంటే భగవంతుడికి చేరదు. మనం ఉన్నా కానీ వేస్ట్ అయిపోతుంది. అంటే కొంతమంది అండి ఏమి తిని తాగకుండా ఉపవాసం ఉంటారు కదా, అలా ఉంటే అది వేస్ట్ అని మనకి ఏంటంటే కనుక సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట. అందుకే ఇలాంటి ఉపవాసాన్ని చేయకండి, చేసిన ఫలితం అయితే ఉండదు. ఇక ఆ తర్వాత మీ ఇంట్లో మీరు ఇలా ఉపవాసం చేస్తారు కదా, చేసేవారు ఏంటంటే కనుక మంచంపై పడుకోకూడదు. అలానే కాకుండా ఏంటంటే మధ్యాహ్నం సమయాలలో కూడా మనం పడుకోకూడదు. విశ్రాంతి తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి కానీ పడుకోకూడదు. ఉదయం ఏంటంటేనండి పూజ చేసుకున్నప్పటికీ కూడా మీరు ఏంటంటే కనుక శివాలయానికి ఖచ్చితంగా వెళ్ళాలి. శివాలయానికి వెళ్ళకుండా మీరు ఇంట్లోనే పూజ చేసుకుంటే ఫలితం కూడా రాదు. కాబట్టి శివాలయానికి వెళ్ళండి, ఆ పరమశివుడిని దర్శించుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక నీళ్లతో కానీ, పాలతో కానీ, పంచామృతాలతో కానీ, తేనెతో కానీ, అలానే కాకుండా విభూతి నీటితో కానీ, పంచదార నీటితో కానీ ఇలా ఏంటంటే మీకు తోచినట్టు మీరేంటంటే కనుక శివుడికి అభిషేకం చేయండి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివుడికి అభిషేకం చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు పోతాయి. శివుడికి మనం ఎలా అభిషేకం చేసిన తర్వాత ఏంటంటే కనుక మళ్ళీ అండి పైనుంచి నీళ్లు పోసి అభిషేకం చేయాలి. అలాంటప్పుడే శివ అనుగ్రహం కలుగుతుంది. మనం చేసిన అభిషేకానికి ఫలితం దక్కుతుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. మారేడు దళాలతో కూడా చేయొచ్చు. అలానే సుగంధ ద్రవ్యాలతో కూడా మనము శివ పూజ అంటే శివ అర్చన చేసుకోవచ్చు. అలానే శివుడికి అభిషేకం కూడా చేయొచ్చు. శివాలయానికి వెళ్ళేసి ఈరోజు ఏంటంటే కనుక 7 లేదా 11 ప్రదక్షిణలు చేయాలి. అలా చేసిన తర్వాత శివుడి వాహనమైన నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుడిని దర్శించుకోవాలి. అలా దర్శించేటప్పుడు మీరేంటంటే కనుక రండి పరమశివుడిని ఓం నమ శివాయ అనుకుంటూ ఆ కొమ్ముల మధ్యలో నుంచి అంటే పరమేశ్వరుడిని అంటే ఈశ్వరుణ్ణి చూస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత మీ కోరిక ఏదైనా సరేనండి తీరటం లేదు, కోరిక తీరక మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం, బాధపడుతున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ రోజు నంది చెవిలో మీ కోరిక సీక్రెట్గా చెప్పుకోండి. ఎవరికి చెప్పకుండా మీకు మీరే నంది చెవిలో కోరిక చెప్పండి. అలా చెబితే చాలా మంచిది. శివాలయానికి వెళ్ళి కూడా మీరు ఏంటంటే కనుక అక్కడ నిష్ట నియమాలతో దేవుడిపై మనసు లగ్నం చేసుకుని అక్కడ ధ్యానంగా కూర్చోవాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం ఏంటంటే కనుక నిద్ర పోకూడదు. అంటే రాత్రికి ఏంటంటే జాగారం చేయాలి కదా, జాగారం చేసేటప్పుడు మీరు ఈ తప్పులు చేయకండి. అంటే ఫోన్ చూడటం, అలానే కాకుండా టీవీ చూడటం, ఏదో టైంపాస్ చేయటం, కుళ్ళు జోకులు వేసుకోవటం ఇలాంటివి చేయకూడదు. ఈరోజు ఉపవాసం ఉంటే ఎంత కఠినంగా అంటే ఎంత నిష్ట నియమాలతో ఉంటామో జాగరణ కూడా అంతే నిష్ట నియమాలతో చేయాలన్నమాట. మనం ఏంటంటే జాగరణ చేసేటప్పుడు భజన చేసుకుంటూ, శివపాటలు వినుకుంటూ, శివపురాణం చదువుకుంటూ, ఇలా శివుడిపై మనసుని లగ్నం చేసుకుంటూ ఇలా జాగరణ చేస్తే చాలా మంచిదన్నమాట. ఆ తర్వాత ఏంటంటేనండి ఈరోజు ముఖ్యంగా మనం ఈ తప్పుడు చేయకూడదండి. ఒకరిని హింసించటం కానీ, ఒకరిపై జోకులు వేయటం కానీ, ఒకరిని అంటే తిట్టడం కానీ, కొట్టడం కానీ, అలానే కాకుండా ఏంటంటే కనుక మూగజీవాలు హింసించటం కానీ ఇలాంటివి చేయకూడదు. అలా చేస్తే కూడా పరమశివుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు. అలానే ఏంటంటే కనుక మూగజీవాలకు ఆహారం పెట్టండి. వీలుంటే ఈరోజు గోధుమలు కానీ లేదంటే పేదవారికి అన్నం తినిపించటం కానీ ఇలాంటివి దాన ధర్మాలు చేయండి. అలా చేస్తే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో సకల శుభాలు అంటే చేకూరుతాయి. కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి ఆచరించండి. ఈరోజు నల్లటి వస్త్రాలు ధరించకూడదు. అలానే కాకుండా గ్రే కలర్లో ఉండే బట్టలు కూడా ధరించకూడదు. ఈ రోజున ఏంటంటే కనుక తెల్లటి వస్త్రాలు, అలానే కాకుండా మనము ఆరెంజ్ కలర్లో ఉండేవి, గ్రీన్ కలర్లో ఉండే బట్టలు ధరిస్తే జన్మ జన్మల వరకు కూడా అండి మనకు దైవానుగ్రహం కలుగుతుందన్నమాట. కాబట్టి వీలుంటే ఇలా ధరించండి. లేకపోతే ఉతికిన వస్త్రాలనైనా సరేనండి ధరించుకోండి, సరిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలాంటి నియమాలు ఆచరించండి. షేవింగ్ చేయటం, కటింగ్ చేయటం, గోర్లు కత్తిరించుకోవటం ఇలాంటివి చేయకూడదనమాట. ఇలా చేసినా అది అశుభం కిందికి వస్తుంది. ఇంట్లో ఎట్టి పరిస్థితిలో కూడా ఏంటంటే కనుక నాన్ వెజ్ని తెచ్చుకోకూడదు, నాన్ వెజ్ని తాగకూడదు ఈరోజు ముఖ్యంగా. అలానే ఏంటంటే వంకాయ కావచ్చు, బంగాళదుంపలు కావచ్చు, దుంపకూరలు కూడా తినకూడదు. వాటిని కూడా అవాయిడ్ చేస్తేనే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి వీటిని కూడా అవాయిడ్ చేయండి. ఇలాంటి చిన్న చిన్నవి పాటించండి. ఇవందరికీ తెలుసుంటాయి కానీ కొంతమంది ఆచరించరనమాట. భార్యాభర్తలు ఏంటంటే కలవటం నిషేధం. అలానే కాకుండా ఏంటంటేనండి ఈరోజు ఇలాంటి జాగ్రత్తలు తప్పక మనం ఏంటంటే
పాటించుకుంటే మంచిదన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి మనం ఏంటంటే ఉప్పు పరిహారం చేసుకోండి. ఉప్పుతో ఈ పరిహారం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉప్పు ఏంటంటే కనుకనండి సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి సముద్రం లక్ష్మీదేవి పుట్టినింటిగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి, కష్టాలు సమస్యలు పోవాలి, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలగాలి అనుకునేవారు తప్పకుండా ఏంటంటే కనుక ఉప్పు పరిహారం చేయాలన్నమాట. ఇలా ఉప్పు పరిహారం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. మీ జీవితం మారిపోయి మీకు ఎనలేని సంపద మీ సొంతం అవుతుంది. కాబట్టి ఉప్పుతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం అనేది ఆచరించండి. ఉప్పు పరిహారం అనేది ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మార్చేసి మానవుడికి ఏంటంటే అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుకనండి ఉప్పుని తీసుకోండి. ఉప్పు మన ఇళ్లలో ఉంటుంది కాబట్టి ఉప్పుని తీసేసుకుని ఈ పనిని చేయొచ్చు. రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ అంటాం కదండి, అది తీసుకోండి. మీ ఇంట్లో ఉండే రాళ్ళ ఉప్పుని తీసుకొని మీకు ఉండే కష్టాలు అప్పుల బాధలన్నీ కూడా పోవాలంటే పరిహారం చేయండి. ఒక మట్టి పాత్ర అయినా పర్వాలేదు, లేదంటే కనుక నార్మల్గా ఒక గిన్నె అయినా పర్వాలేదండి, తీసుకోండి. చిన్నదైతే సరిపోతుంది అనమాట. అలా తీసేసుకున్న తర్వాత మీ చేతితో ఒక గుప్పెడంత ఉప్పుని పోసేయండి. అలా పోసేసిన తర్వాత అందులో 11 రూపాయలు పెట్టండి. ఆ తర్వాత అరస్పునన్ని ఆవాలు, చిటికెడంత కుంకుమ, పసుపు పోసేయండి. పోసేసిన తర్వాత ఏంటంటే కనుక మీ పూజ గదిలో శివపార్వతుల పటం ముందు పెట్టుకోండి. ఇలా పెట్టేటప్పుడు మీ కష్టాలు పోవాలని, అప్పులు తీరాలని మీరు సంకల్పం చెప్పుకొని శివపార్వతుల పటం ముందు పెట్టండి. ఇదంతా కూడా ఏంటంటే మీ పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మీరు అంటే ఇలా మీకు సంకల్పం అంతా కూడా అయిపోయిన తర్వాత మన కోరిక అన్నీ చెప్పుకుంటాం కదండి, అంత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత చేసుకోండి పరిహారం. ఇలా చేసేసి ఏంటంటే కనుక శివపార్వతుల పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకోండి. ఎంత గట్టిగా సంకల్పం చెప్పితే అంత చక్కగా అనుగ్రహం వస్తుంది, అంటే కలుగుతుంది. అలానే కాకుండా మన కష్టాలు అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. ఇక్కడ ఉండే వస్తువులు పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి కాబట్టి చాలా శక్తితో కూడుకుని ఉండే వస్తువులు కావున మనకైతే ఖచ్చితంగా మంచి జరుగుతుందండి. మంచి ఫలితాలను మనం చూస్తాము. ఇది ఉదయం చేసిన రాత్రంతా కూడా ఉంచండి. రాత్రి అంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకున్న రాత్రంతా పెట్టుకోండి. ఇలా పెట్టేసి మీరు ఎంత గట్టిగా సంకల్పం చెప్పుకొని అంత అంటే చక్కగా మీరు మీ పూజ గదిలో పెట్టుకుంటారో అంత మంచి లాభం అయితే మీరు పొందుతారు. అలానే కాకుండా మీ కష్టాలు పోతాయి, కొన్ని రకాల బాధల నుంచి మీరు బయటపడతారు. అప్పు అనేది మీ జీవితంలో లేకుండా ఉండటానికి, చక్కగా ఉపయోగపడటానికి మీకు సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా చేయండి. రాత్రంతా పెట్టిన తర్వాత తెల్లారి మనం లేస్తాం కదా, లేచిన తర్వాత ఉప్పులో ఉండే 11 రూపాయలు తీసుకుని మిగతా అదంతా కూడా తీసుకెళ్ళి ఏదైనా సరేనండి చెట్టు మొదట్లో పడేయండి. ఏ చెట్టు అయినా పర్వాలేదండి, ఇదే చెట్టు మొదట్లో వేయాలని రూల్ ఏమీ లేదు. ఏ చెట్టు మొదట్లో వేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయండి. కానీ జనాలు తిరిగే చోట అంటే వేయకండి, కొంచెం జనావాస తక్కువగా ఉంటుంది కదా, అలాంటి ప్రదేశాలలో వేసుకోండి. తీసుకున్న ఈ 11 రూపాయలు కూడా దగ్గరలో ఉండే శివాలయంలో కానీ, లేదంటే కనుక దగ్గరలో ఉండే మీకు ఆలయాలు ఏ ఉంటే అవి, ఈ ఆలయం అని ఏమీ లేదు, ఏ ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళేసి అక్కడ హుండీలో వేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఒక రకంగా అప్పు తీరుతుంది, అనేక రకాల కష్టాలను నుంచి మనం బయటపడతాము. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకుంటాము. అలానే దైవానుగ్రహాన్ని కలిగించుకోగలుగుతాము. అప్పు ఉందని బాధపడి ఇబ్బంది పడిపోయి చాలా వరకు కూడా సతమతం అయిపోతూ ఉంటాం కదా. అప్పును తీర్చుకోవడానికి ఎన్నో రకాల అంటే మార్గాలను మనం ఎంచుకుంటూ ఉంటాము. ఎన్నో మార్గాల్లో మనం ప్రయాణిస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా మనకు అప్పు తీరదు కదండి. ఇలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఈ ఆవాలు కావచ్చు, ఉప్పు కావచ్చు, అలానే కాకుండా కుంకుమ, పసుపు అంటే 11 రూపాయలు, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనవి అండి. చాలా శక్తిని కలిగి ఉండేటి వస్తువులు అని చెప్పొచ్చు. డబ్బు అప్పుని తీరిస్తే ఉప్పు కష్టాన్ని తీరుస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆవాలు మనకుండే చెడుని తీసేస్తాయి. ఇలా ఈ విధంగా మనకు పరిహారం అనేది అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది, మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి శివరాత్రి తిథి అంటే చాలా చాలా గొప్పదండి. ఇది 144 ఏళ్ల తర్వాత వస్తున్న రోజు, బుధవారంతో కూడి వస్తుంది కాబట్టి విశేషమైన రోజు. ఈ రోజు ఏంటంటే కనుక ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. అలానే మనకుండే ఇబ్బంది అంతా కూడా పోతుందని పురాణాలే చెబుతున్నాయి. కావున మీరు ఏది చేసుకున్నా కానీ నిష్ట నియమాలతో చేసుకోండి. అంటే దేవుణ్ణి ఆరాధించడం కానీ, పూజించడం కానీ, అలానే కాకుండా పరిహారాలు చేయటం కానీ, ఇవన్నీ కూడా దేవుడిపై మనసుని లగ్నం చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ చక్కగా పరిహారాలు చేసుకుంటే మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరగడంతో పాటు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. ఉప్పే కదా అనుకుంటాం కానీ ఉప్పుకు అతీత శక్తి ఉంటుందండి. ఉప్పు చాలా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. ఉప్పుతో చేసే పరిహారాలు ఏంటంటే కనుక 100% ఫలితాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి మీరు ఆచరించడం వల్ల, మీరు ఈ విధంగా అంటే పాటించడం వల్ల అయితే ఫలితం వస్తుంది. రాదని కాదు, వస్తుంది. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసేసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందన్నమాట. ది బెస్ట్ పరిహారం తప్పకుండా చేయండి, ఫలితం పొందండి. ఇదేంటంటే చెట్టు మొదట్లో పడేసిన తర్వాత ఉప్పు పాత్ర మొత్తం కూడా పాత్రని తెచ్చుకోకండి. పాత్రతో మనకేమి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మన కష్టాన్ని తీసేసుకుంటుంది, మనకుండే ఇబ్బంది అంటే తొలగించుకుంటుంది. ఈ రోజు ఏంటంటే కనుక శివపార్వతులండి
భూమిపైనే సంచరిస్తూ ఉంటారని, భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మనం ఏది చేసుకున్నా కానీ వాళ్ళ యొక్క అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల సంపదలు చేకూరుతాయి, మనకుండే ఇబ్బంది అంతా కూడా పోతుంది, మంచి అంటే రిజల్ట్ని మనం చూసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలా ఈ విధంగా మీరు ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇక అనంతరం వచ్చేసి ఈరోజు అండి మీకు అంటే కోరికలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, చాలా వరకు కూడా మా కోరికలు తీరటం లేదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పరమశివుడికండి గన్నేరు పువ్వులతో పూజ చేయండి. మీ కోరికలు ఖచ్చితంగా తీరిపోతాయి. జిల్లెడు పూలతో పూజ చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా శంకు పుష్పాలు శివుడికి సమర్పిస్తే శివానుగ్రహం కలుగుతుంది, మీ సుడి తిరుగుతుంది, మీకంతా కూడా మంచి జరుగుతుంది. అలానే కాకుండా ఈ రోజు అండి మీరు ముఖ్యంగా ఏంటంటే పూజ గదిలో ఈ 2 వస్తువులని పెట్టుకోండి. ఇలా ఈ 2 వస్తువులు మీ పూజ గదిలో పెడితే మీకు అదృష్టం అనమాట. ఎనలేని సంపద మీ సొంతం అవుతుంది. కాబట్టి మీరు ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే పూజ గదిలో ఈ 2 వస్తువులు అనమాట. మొదటి వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక కవ్వం ఉంటుంది కదండి. కవ్వము అంటే కవ్వము ఏంటంటే కనుక చక్కగా తెచ్చేసుకొని దానికంతా కూడా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి మీ పూజ గదిలో పెట్టాలి. కవ్వాన్ని ఈరోజు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే అనంత సంపద మన సొంతం అవుతుంది. ఆ తర్వాత ఆవు బొమ్మను ఎవరైతే ఈ రోజున ఇంటికి తెచ్చుకొని దాన్ని పూజ గదిలో పెట్టి పూజించుకుంటారో అలాంటి వాళ్లకు 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహంతో పాటు వాళ్లకు అంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అలానే ఏంటంటే అష్టైశ్వర్యాలతో పాటు వాళ్ళు తులతూగుతూ ఉంటారనమాట. ఈ 2 వస్తువులు ముఖ్యంగా మీరు ఏవి తెచ్చుకోలేము, ఏమి చేసుకోలేము, కనీసం ఈ 2 వస్తువులైనా సరే తెచ్చుకోగలుగుతామనుకుంటే ఈ 2 వస్తువులు తెచ్చుకోండి, మీ పూజ గదిలో పెట్టండి, పూజించుకోండి. శివానుగ్రహంతో పాటు ఆ 33 కోట్ల మంది దేవతల యొక్క కూడా అనుగ్రహం పొందండి. ఆవు బొమ్మ మీ ఇంట్లో ఉంటే దాన్ని శుభ్రం చేసేసుకొని పూజ గదిలో పెట్టుకోండి. అలా కూడా ఫలితం ఉంటుంది కదండి. అలా కూడా మీకు ఫలితం అనేది వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరు మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఈ యొక్క ఆవు బొమ్మని కూడా ఈరోజు ఇంటికి తెచ్చేసి పూజించుకోవచ్చు. ఒకవేళ ఈ 2 కూడా ఉంటే వాటిని క్లీన్ చేసేసి కూడా మీరు మీ పూజ గదిలో పెట్టవచ్చు. అలా కూడా మీకు అంటే మంచి శుభ ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆచరించండి. ఇక ఆ తర్వాత ఏంటంటేనండి మీరండి ఈ రోజున గుర్తుపెట్టుకొని మీ ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే మారేడు దళాలు ఉంటాయి కదండి. మనం ఎలాగో మారేడు దళాలను తెచ్చుకుంటాం. మారేడు దళం అనేది అత్యంత పవిత్రమైనది. దైవానుగ్రహం ఉంటుంది, అటేంటంటే కనుక శివానుగ్రహం ఉంటుందన్నమాట. అంటే దైవానుగ్రహంతో పాటు ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగి ఉండే ఆకు. ఇది పరమ పవిత్రమైన ఆకు, చాలా శక్తివంతమైన ఆకు. కాబట్టి మారేడు దళాన్ని తీసుకోండి. మారేడు దళం తీసుకొని దాన్ని ఏంటంటే దానికి చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి. పెట్టిన తర్వాత పూజించుకోండి. శివునికి సమర్పించిన తర్వాత ఆ మారేడు దళాన్ని తీసేసి మీ బీరువాలో దాచుకోండి. బీరువాలో డబ్బు పెడితే అయిపోతూ ఉంటుంది, బీరువాలో డబ్బు ఉండదండి, చాలా ఇబ్బంది కలుగుతుందని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బీరువాలో మారేడు దళం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఒక్క మారేడు దళం లాకర్లో పెట్టి ఉంచితే మాత్రం సంపాదన విపరీతంగా పెరుగుతుంది, కోట్ల వర్షం కురుస్తుంది, డబ్బుకు అసలు కూడా లోటు రాదు. మారేడు దళం అత్యంత పవిత్రమైనది కాబట్టి బీరువాలో పెట్టుకోవడం వల్ల అయితే అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే మీరు ఏంటంటే కనుక మారేడు దళంతో ఈ విధంగా పూజ చేయండి. అలానే శివుడికి సమర్పించండి. ఆ తర్వాత మీ ఇంటి బీరువాలో దాచుకోండి. ధనం రావటమే ఇలా ఏంటంటే డబ్బు వస్తూనే ఉంటుంది, ఇక మీకు తిరుగుండదనమాట. ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఏంటంటేనండి ఇలాంటి పరిహారాలను చేసుకోండి. మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. మీకు కష్టాలు బాధలు ఉన్నట్టయితే అవి కూడా పోగొట్టుకోండి. పరమశివుడి యొక్క అనుగ్రహం పొందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక అద్భుతమైన రిజల్ట్ని మీరు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి.